విజయశేఖర రెడ్డి గారు జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టీడీపీ నుంచి. విజయశేఖర రెడ్డి గారు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి, అది కూడా లేట్గానే జరిగినాయి. ఇక్కడ నా వరకు నేను విన్నప్పుడు నాకు బ్లడ్ బాయిల్ అయింది. మరి మహిళలకి ఎంత బాయిల్ అవ్వాలి, అందులో టీడీపీలో ఉన్న వాళ్ళకి ఎంత బాయిల్ అవ్వాలి? 2 days పట్టింది రాష్ట్ర మహిళా కమిషన్ కూడా స్పందించడానికి. 2 కేసులు మీరు పెట్టడం కూడా ఇంత ఆలోచించి, లేకపోతే దాన్ని ఏమంటారు, లేటుగా స్పందించి చేయడం వల్ల అనుకుంటా. ఆయన పెట్టుకోండి, ఈ దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, అంతర్జాతీయంగా ఎక్కడ కావాలంటే పెట్టుకోండి అంటున్నాడు. ఈయన పెద్ద చార్లీస్ ఎస్కోబార్ లాగా, ఈయన పెద్ద ఇంటర్నేషనల్ డాన్ లాగా. అయితే సరే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంటి మరి కోడిగుడ్లతో నిరసన చేయటం, దాన్ని కూడా మర్చిపోయా. కోడిగుడ్లతో దిష్టి తీశారంట మీరు, మర్చిపోయా. ఇక్కడ ఈయన ఎస్కోబార్ కాదు, ఇప్పుడు ఏంటంటే మహా అందగాడు, ఈయనకి బాగా దిష్టి తగిలింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యల ద్వారా మీరంతా దిష్టి తీశారు. ఆయన చాలా ఫీల్ అయిపోతాడు అనుకుంటా, చాలా దాన్ని ఏమంటారు, ఎక్కువ ఊహించుకుంటాడు అనుకుంటా. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను అది రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడతా. ఈరోజు మాట్లాడిన దాంట్లోనే ఈయనకున్న టాలెంట్ని కూడా బయట పెడతా. ఈరోజు నేనే పెడతా, ఎవరు పెట్టినా పెట్టకపోయినా. ఏంటది, కోడిగుడ్లతో దిష్టి తీశారంటే. చిన్నప్పుడు అంట వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోతే అమ్మను నానమ్మ అయితే బయట నుంచి రాగానే 3 సంవత్సరాల అప్పటి వరకు కూడా కోడిగుడ్లతో దిష్టి తీసేవాళ్ళు అంటే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి తీశారట. సో ఈయన ఒక అందగాడిగా, ఒక సినిమా స్టార్గా ఫీల్ అవుతున్నాడు. మరి అంతే కదా, అందు గురించే కదా పవన్ కళ్యాణ్ గారు ఈయనతో ఫోటో దిగాలని మారాడపడ్డాడు గతంలో, సెల్ఫీ దిగాలని. సో అదొక అంశం. నేను వెనక్కి తీసుకోను మాటల్ని, ఏం చేసుకుంటారో చేసుకోండి, మళ్ళీ రిపీట్, మళ్ళీ ఇంకా ఇంతకన్నా 10 అవుతుంది నా జోలికి వస్తే అని వార్నింగ్ ఇస్తున్నాడు. సో అది పరిస్థితి. ఈ పాటికి నన్ను అడిగితే ఇంకో మరి దళిత అన్నప్పుడు వాళ్ళకి నేనేమన్నానంటే, ఇక్కడ రెచ్చగొట్టడం కాదు నా పాయింట్. అక్కడికి రాజ్యాంగం కల్పించినటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. SC ST అట్రాసిటీ కేసుకి చట్టం ఉంది. మరి హోంమంత్రికే ఆ చట్టాన్ని వర్తింపజేయలేకపోతే ఇంకెవరు వర్తింపజేస్తారు? SC ST అట్రాసిటీ కేసు పడిందా లేదా? సెక్సిస్ట్ రిమార్క్స్ పరంగా అతని మీద ఆ రకమైనటువంటి ఉమెన్ రిలేటెడ్ కేసులు పెట్టారా లేదా? జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారా లేదా? మీకు తీసుకురాకపోతే మీ చేత కాదంటే చెప్పండి, నేనే ఐ విల్ అప్పీల్ ఫ్రమ్ దిస్ డయాస్ ఇన్ ఇంగ్లీష్ టు ద నేషనల్ ఉమెన్ కమిషన్. మీకు చేత కాకపోతే చెప్పండి. ఏం జరుగుతుంది? కేసులు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు కాబట్టినా ఇంకా రెచ్చిపోయి మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. లేకపోతే మీరు భయపడుతున్నారని నేను ఆల్రెడీ ఫస్ట్లో అన్నట్టు ఆయన అనవసరంగా అరెస్ట్ చేసి ఇక్కడ గుంటూరులో అంబటి రాంబాబుని కాపు టైగర్గా ఎలాగైతే వాళ్ళు చిత్రీకరించుకుంటున్నారో, ఉత్తరాంధ్ర కాపు టైగర్గా ఏమన్నా మారుతాడని చెప్పేసి అంటే ఇది మహిళల్ని ఎలా పడితే అలా మాట్లాడితే ఆ రకంగా మీరు వాళ్ళని టచ్ చేయకుండా వాళ్ళకి ఆ రకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తారా? వాట్ యు సే సార్? ఇప్పుడు మీరు అద్భుతమైన మాటలు కొన్ని చెప్పారు, మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా నేను. కానీ సార్ ఇక్కడ ఈ రోజు ఏదో కొత్తగా పిడివాడ అమర్నాథ్ కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, లేదంటే కొడాలి నాని కావచ్చు, ఇలాంటి బరితెగించిన నేతలు ఎట్లా అయితే ఈసారి 2019లోనే ఈ రకమైన దాడులకు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏ రకంగా సార్ ఆ రోజు భువనేశ్వర్ గారిని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ రకంగా దారుణంగా మాట్లాడారు అసెంబ్లీలో ప్రత్యక్షంగా చూసాం. ఒక ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 50 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు కార్చారంటే ఆలోచించండి ఎంత దారుణమైన మాటలు. ఇప్పుడు బయటికి రాని మాటలు కొన్ని ఉంటాయి, చూపించే అక్కడ అసెంబ్లీలో జరిగే ప్రత్యక్ష ప్రసారాలు చూపించే మాటలు కొన్ని ఉంటాయి, మనకు వినపడిన మాటలు కొన్ని ఉంటాయి. ఎంత దారుణంగా మాట్లాడితే సార్, ఏ రోజు కూడా కన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందు ఏడ్చారంటే ఎంత దారుణమైన పరిస్థితి సార్. అంటే ఆ బాధను వర్ణించలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిని ఒక అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ప్రతిపక్ష నేతకు వీళ్ళు అంత దారుణంగా చూపించారంటే, అట్లాగే సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదైనా సరే నేను లెక్క చేయను, ఏ స్థాయికైనా నేను పోరాడతాను, అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమని చెప్పే పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి సతీమణి కావచ్చు, వారి ఇంట్లో ఉన్న ఆడపిల్లలను, అట్లాగే వారి అబ్బాయిల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా నీచాతి నీచంగా
అంటే వారి ప్రాతిపత్యానికే మచ్చ తెచ్చే విధంగా మాట్లాడిన వైసీపీ నాయకులు చూసాం. అట్లాగే సార్ కొడాలి నాని ఎంత దారుణం సార్. 5 సంవత్సరాలు అతని నోటికి ఎప్పుడైనా తాళం పడిందా? మాట్లాడితే నీ అమ్మ మొగుడు 420 840 అసలు ఆ మాటలకు సార్ మనం మాట్లాడుకోవడానికే నీచాతి నీచంగా ఉన్న పరిస్థితులు. అట్లాగే ఆర్కే రోజా గారు నన్ను ఏమైనా మీరు రేప్ చేయగలరా, మీరేం బిగుతారు, నేను తలుచుకుంటే ఏమైనా మాడతా, మీరేమన్నా అదేదో సార్ హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారా అంటే కొన్ని మాటలు సార్ వినడానికి అసహ్యమైన మాటల్ని ఆర్కే రోజా గారు మాట్లాడిన తీరు. అట్లాగే ఈ మధ్య కాలంలో మీరు ఇప్పుడే అన్నారు, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు దేశ స్థాయిలో రాజకీయం చేయాలని ముందుకు పరిగెట్టిన నేపథ్యంలో ఆయన్ను ఒక ప్యాకేజీని ఒక రకరకాల క్యాబేజీ అని ఆయన మాట్లాడుతున్న తీరు. ఒక ఎమ్మెల్యే గెలవలేని వ్యక్తి ఆ రకంగా మాడుతూ ఉంటే సార్ ఏమన్నా సార్ వెళ్ళి. అట్లాగే గుడివాడ అమర్నాథ్ సార్ ఆయన గెలవ ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, ఏదో ఆ కాపుకోట కింద ఎక్కడో ఒకసారి మంత్రి అయ్యారు. అక్కడి నుంచి కనీసం కోడి గుడ్డుకు కూడా తేడా తెలియని సరిగా సంబంధాన్ని చెప్పలేని వ్యక్తి సార్ ఈ రోజు కోడిగుడ్డు ఎందుకంటున్నారు సార్ అంటే ఆయనకు మాట్లాడడానికి చేత కాదనే కదా సార్. ఆ రకంగా ఆయన చాలా 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 అంటే జనాలు నవ్వుకునే విధంగా మాట్లాడారు కాబట్టి ఈ రోజు కోడిగుడ్డని మాట్లాడతారు సార్. దిష్టి ఎప్పుడైనా సరే ఒక చీపుడుతోనో లేకపోతే ఒక ఎర్రనేతో దిష్టి తీస్తారు, కోడిగుడ్లతో దిష్టి తీసే విషయాన్ని అయితే నాకు తెలియదు సార్. నేను ఎప్పుడు చూడాల, మీలాంటి పెద్దలు ఎవరైనా చెప్పాలి. కోడిగుడ్లతో ఎవరికైనా దిష్టి తీస్తారా సార్? ఈయన ఒక గుడ్డు అంటే కోడిగుడ్డు అన్నామంటే లేదంటే గుడ్డు అన్నామంటే అది ఒక వెలికిగా ఎవరైనా మాకు తెలియదు సార్, మాకు తెలియదు. ఉప్పుగలతో అడితో తీస్తారని తెలియదు. మేబీ అటువైపు ఏమన్నా సంప్రదాయం ఉందో మాకు తెలియదు. చెప్పాలి అంటే వాళ్ళు ఎప్పుడు చూసారేమో. అది పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి. ఆయన దాన్ని క్రెడిట్ గా తీసుకుంటున్నాడు. కోడిగుడ్లతో కొడతాని సిద్ధంగా ఉన్నారు, ఆల్రెడీ కొడుతున్నారని తెలిసి మాటలు సార్. ఇవన్నీ కూడా రెచ్చగొట్టే మాటలు మాడడం పబ్లిసిటీ స్టంట్. అంటే వైసీపీ వారు ఈరోజు సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలే. ఈరోజు అద్భుతంగా డెవలప్మెంట్ ఓ పక్క, సంక్షేమ పథకాలు ఓ పక్క, అమరావతి ఓ పక్క, నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు ఓ పక్క, రకరకాలుగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి వాటి నుంచి మరల్చాలి సార్. ఏం చేయాలి? ఏదో ఒక సెన్సేషన్ గా మాడాలి సార్. ఇప్పుడు ఈ రోజు జూన్ 12వ తారీఖున ర్యాలీలు పెట్టారు. ఆ ర్యాలీల్లో ఏం మాడతారు? ఏం చేయలేదని మాడతారు, ఏం ఎన్నుపొడి పొడిచిందని మాడతారు. సరైన సహేతుకమైన కారణాలు ఎక్కడ ఎందుకు దొరకవు సార్. ఈ రోజు అన్ని రకాలుగా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుని, అట్లాగే సంక్షేమ పథకాలను మనము ప్రజలే పంపిస్తున్న తీరుని ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు వైసీపీ నాయకులు. కాబట్టి ఆ రకంగా అవి మాట్లాడకుండా ఎంతసేపు ఆడవారిని వేధించడం, వ్యక్తిగత దోషాలను పాల్పడడం, ఆడవారిని అవమానించడం, వారి మీద పర్సనల్ కామెంట్ చేయడం, ఈ రకమైన చేస్తే మాకు పబ్లిసిటీ వస్తుంది, టీవీలో మమ్మల్ని చూపిస్తారు. ఆ రకంగా గుడివాడ అమర్నాథ్ పార్టీ ఏదో గొప్పగా చేస్తున్నాడు, పార్టీ స్థాయిని ప్రజలకు తీసుకెళ్తున్నాడు, పార్టీకి ఇతోధికంగా ఆయన సేవ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే ప్రజల్లో కావచ్చు, అట్లాగే టీఆర్పీ రేటింగ్లు అంటే ఈ టీవీలలో చూపించడం వల్ల ఆయన ఏదో ఒక గొప్ప నాయకుడిగా ఆయన అవతరిస్తాడనే ఒక ఫీలింగ్ రావచ్చు సార్. ఇట్లాగే ఏంటంటే ఈ ఎదురుదాడి చేయడం వల్ల కులాల పరంగా కూడా కొంత రెచ్చగొట్టడం సార్. మీరు గమనించండి సార్, ఈ కామెంట్ చేసే వాళ్ళంతా కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు, రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారు కానీ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు ఎక్కడైనా కామెంట్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లా సార్? ఈ రోజు ఏ కులాల ఓట్లయితే ఆ స్వింగ్ అవడం వల్ల పార్టీల భవితవ్యం మారుతుందో, ఎట్లయితే రాష్ట్రంలో కొంత అధికార మార్పిడి జరుగుతుందో ఆ కులాలని టార్గెట్ చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కాపు కులాన్ని. ఇప్పుడు కాపు కులము చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి తరపున కావచ్చు, అట్లాగే టీడీపీ తరపున కావచ్చు కొంత సపోర్ట్ ఉండడం అనేది మనం గత ఎన్నికలు చూసాం. బలిజలందరూ కూడా రాయలసీమలో టీడీపీ తరపున కావచ్చు, అట్లాగే కాపులు అంతా పవన్ కళ్యాణ్ అట్లాగే టీడీపీ తరపున మెజారిటీ అంటే పూర్తిగా ఏకపక్షంగా ఉందని చెప్పట్లేదు కానీ మెజారిటీలో ఉన్న నేపథ్యంలో ఆ కులంలో చీలికలు తేవాలంటే ఏం చేయాలి? అమర్నాథ్ లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడాలి, కేసులు పెట్టించుకోవాలి. మీరు చెప్పినట్టు ఎస్సీ కేసులు పెట్టి ఒక 2 నెలలు మనం జైల్లో పెట్టామనుకోండి, చూడండి నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు చేస్తున్నారు, ఆయన ప్రతిపక్ష నాయకులు వేధిస్తున్నారు, ఈ రకంగా ఘోరంగా ఒక జంగిల్ రాజు నడుస్తుంది సార్. జగన్మోహన్ చెప్పేది ఏంటి సార్? ఏ చిన్న కేసు పెట్టినా, ఏ ప్రతిపక్ష నాయకులు పెట్టినా రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తుంది. ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం? నాకు అర్థం కాదు. రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి రెడ్ బుక్ ఎందుకు వస్తుంది మధ్యలో? నాకు అర్థం కాదు. అక్కడ అసలు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? చర్యలు పెట్టడానికి చర్యలు కాదు. మీరు స్టార్ట్ చేశారు. భువనేశ్వర్ గారిని అన్నారు,
బాధపడ్డారు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మీరేం చేశారంటున్నా? ఇప్పుడు మరో మంత్రి అదే దానికి గురైంది. ఆవిడికి ఏం చేశారు న్యాయం అంటున్నా? మీరు వాళ్ళకే చేయలేకపోతే ఇంకా మిగిలిన సామాన్యులకి, సామాన్య మహిళలకి ఏం చేస్తారు? రెండు, మీరు ఆల్రెడీ మొన్ననే మహానాడులో ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. ఏంటది? 33% ఆఫ్ మహిళా రిజర్వేషన్స్ పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వకపోయినా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మంచిది, స్వాగతించారు అందరూ. మరి ఎలా వస్తారు? ఈ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్, బాడీ షేమింగ్, సెక్సిస్ట్ రిమార్క్స్, ఈ రకంగా మోడెస్టీ ఆఫ్ ఉమెన్ని టార్నిష్ చేసే విధంగా మాట్లాడుతుంటే ప్రొటెక్షన్ గవర్నమెంట్ నుంచి కూడా లేనప్పుడు మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారేంటి? రెడ్ బుక్ ఎవరు చెప్పారు ఇక్కడ? అవన్నీ ఆ చట్టాలన్నీ చేసింది రాజ్యాంగంగా కల్పించింది, దాని ద్వారా వచ్చినటువంటి పార్లమెంట్ చట్టాలు కదా అవి. సార్ నేను అంటున్నా, సరే మీరు చెప్పేది వాస్తవాలే సార్, కానీ వైసీపీ నేతల నుంచి వచ్చే మాటలు నేను చెప్తున్నా. మేము ఏదైనా చర్య తీసుకునే వెంటనే సార్ అంబటి రాంబాబు గారి మీద అవన్నీ పట్టించుకుంటా కూర్చుంటారు ఏంటి? ఎవరేదో అంటారని చెప్పేసి మేము పట్టించుకోవాలి కదా సార్. కొంత రాజకీయంగా ఒక సెన్సిటివిటీని వీళ్ళు తీసుకొస్తున్నారు ఈ రాష్ట్రంలో. అంటే ఏ చిన్న ఇష్యూ జరిగినా దాని మీద ప్రభుత్వం దుమ్మెత్తిపోయడం. సార్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా ముందుకు రావాలి, ఆమె కేసు కూడా పెట్టాలి. ఎస్టీఎస్సీ మీరు చెప్పినట్టు ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు ఆమె ఫైల్ చేయాలి. చేసినప్పుడు సార్ ఖచ్చితంగా ప్రభుత్వం ఆమె వెంట నిలబెడుతుంది. ఎక్కడ కూడా నువ్వు సార్ ఆమె మీద పర్సనల్ గా ఒక రిమార్క్ జరిగినప్పుడు ఆమె కూడా ముందుకొచ్చి ఒక కేసును ఆమె ఫైల్ చేయించాలి. ఆమె కేసు పిటిషన్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ బుక్ చేయించాలి. ముందుకెళ్ళినప్పుడు సార్ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వెనక నిలబెడుతుంది. దీంట్లో సార్ మేము ఎవరికి భయపడో లేదంటే రాజకీయ అవసరాల కోసం ఎక్కడ ఎనికిపోయే ప్రశ్నే ఉండదు. కానీ సార్ పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరైనా వారి మీద దాడి జరిగినప్పుడు, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కేసు పెట్టారు, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా అక్షంతలు వేసిన పరిస్థితి ప్రసన్న కుమార్ రెడ్డికి. అట్లాగే సార్ అనిత గారు కూడా ఖచ్చితంగా కేసు పెట్టి అవసరమైతే సార్ హైకోర్టు కూడా మూవ్ చేయాలి. రెండో మాట ఏంటంటే సార్, ఏ రకంగా అయితే వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారో వీటికి ఖచ్చితంగా తాళం పడాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఈ రోజు సార్ ఈ రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఈ రోజు మహిళలు అత్యంత వేగంగా దూసుకుపోతున్నారు. రకరకాల గొప్ప పనులు చేస్తున్నారు, దేశాధ్యక్షులు అవుతున్నారు, అంతరిక్షంలోకి వెళ్ళి మగవారికి దీటుగా వారు పరిశోధన చేస్తున్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో సార్ ఇంకొకటి, ఇది మగ పక్షపాత సమాజం ఇది. ఇక్కడ సార్ అంగబలం అర్థబలం అనేది రాజకీయాలు చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒక టీచర్ ఉన్న వ్యక్తి ఇంత గొప్ప స్థాయికి వచ్చి ఒక హోమ్ మినిస్టర్ అవడాన్ని ఎందుకు మీరు చిందించుకోలేకపోతున్నారు? అలాంటి ఒక గొప్ప ఒక వ్యక్తి ఆమె, నేను అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాను సార్. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే కావడమే చాలా కష్టము. అట్లాంటిది వెనుకబడి వర్గాల నుంచి వచ్చి ఆమె హోమ్ మినిస్టర్ అయ్యి ఈ రోజు సార్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి తర్వాత మూడో వ్యక్తిగా ఆమె ప్రతి ప్రెస్ మీట్ కావచ్చు, ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడే తీరు కావచ్చు, తర్వాత సమస్యల మీద స్పందిస్తున్న తీరు కావచ్చు సార్, ఈ రోజు అద్భుతంగా చేస్తోంది. అందుకనే ఆమె మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలా, ఆమెను అగౌరవపరచాలా, ఆమెని అనగదొక్కాలనే ఒక ప్రయత్నం జరుగుతోంది వైసీపీ నుంచి అనేది నా భావన. లేకపోతే సార్ ఇట్లాంటి సార్ ఇప్పుడు మీరు ఒక ర్యాలీ పెట్టినప్పుడు ఎవరు విమర్శించాలా? టీడీపీ విమర్శించాలా, లేదంటే ఎన్డీ అలయన్స్ విమర్శించాలా, ప్రభుత్వాన్ని విమర్శించాలా? వ్యక్తిగతంగా అనితగాని విమర్శించాల్సిన అవసరం ఏముంది? లేదంటే ఆమె ఏమన్నా మీ మాదిరి పెట్టిస్తుందా? మీ మాదిరి ఏమన్నా అడగదొక్కే రకంగా ఏమన్నా పరిపాలన చేస్తుందా? మీరు కరెక్ట్ పాయింట్ నే రైజ్ చేశారు. ఈవెన్ ఈ రోజు మాట్లాడుతూ మీడియాతో గుడివాడ అమర్నాథ్ తానే ఒప్పుకున్నాడు, నేను మహిళలందరినీ ఉద్దేశించి నేను అనలేదు, నేను వ్యక్తిగతంగా అనిత గారిని టార్గెట్ చేసుకొని అన్నాడు. అంటే ఆ ర్యాలీ పెట్టింది అనిత గారి కోసం పెట్టాడు అనమాట. అట్లా అంత గొప్పగా ఉంది పరిణితి. సార్ ఆమె ముందుకు రావాలి ఖచ్చితంగా సార్. తెలుగుదేశం పార్టీ ఎన్డీఆర్ఎస్ మొత్తం కూడా ఆమె సపోర్ట్ నిలబెట్టారు. ఆవిడే ప్రభుత్వంలో ఉంటే మళ్ళీ ప్రభుత్వ సపోర్ట్ ఉంటుంది. ఆవిడ రావాలని చెప్పేసి మీరు కరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఏముంది? రైట్. ఎనివే రామారావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు కేసు పెట్టేప్పుడు నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు చెప్పారా? ఆగండి. అసలు యాక్చువల్గా ఈ రోజు నేను యాడ్ చేసింది, నేను అసలు టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి అమర్నాథ్ ముందుకు ఈ రోజు మళ్ళా వచ్చి ఛాలెంజ్ చేశాడు, రెండు అంతకన్నా ఘోరంగా మాట్లాడాడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. ప్రసన్న కుమార్ రెడ్డి. అదృష్టం కొద్దీ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యన పెనుబల్లి
చెల్లాయిపాళెంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో గత ప్రభుత్వంలో ఒక్క తట్ట మట్టి కూడా వెయ్యలేదు అని చెప్పారు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, తట్ట మట్టి అంటే రేణుగుంటలో ఆ మెస్ నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో అనిపిస్తా ఉంది నాకు. నువ్వు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేసావో చెప్పు. మా మీద ఎందుకు నీ బాధ? ఏదో ఒకటి మమ్మల్ని అంటావు, మేమేదన్నా తిరిగంటే ఆవేశంతో ఊగిపోతావు. ఇవన్నీ వద్దు. ఎట్నో ఈవీఎంలు నిన్ను ఎమ్మెల్యేని చేసాయి. మీరంతా కూడా ఈవీఎంలు ఎమ్మెల్యేలే, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కాదు. అదృష్టం కొద్దీ ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అయినారు. మేమేంతో కూడా చూపిస్తాం, మాకు కూడా వచ్చు, ఇంతకన్నా వచ్చు. 1961 నుంచి ఉంది మా కుటుంబం రాజకీయాల్లో. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. వచ్చారు మీరు, ఒక్క దెబ్బకి వెళ్ళిపోతారు మేము కానీ అనుకుంటాం. సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి